ఇంకొకటి కానీ ఉల్లంఘించారు. మీరు పెట్టిన అధికారి ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఏదైనా తప్పులు జరుగుతా ఉంటే, ఏదైనా అవకతవకలు జరుగుతా ఉంటే ఆమె ద్వారా దర్యాప్తు చేసుకోమని చెప్పండి, దర్యాప్తు చేయమని చెప్పండి. జిల్లా అధికార యంత్రాంగం ద్వారా నివేదికలు తెప్పించుకుంటారు. అవసరమైతే ఎన్నికలు రద్దు చేసే అధికారం కూడా ఆమెకుంది. నిజంగా మేము తప్పు ఎన్నికలు పారదర్శకంగానే జరిగాయంటారు. సార్, తహసీల్దార్ గారి నుంచి కేంద్ర ఎన్నికలు ఢిల్లీ వరకు కొల్లకు పోయించినాం. మీ పార్టీలో ఇప్పుడు సతీష్ రెడ్డి అని చెప్పి ఒక చేరినాడు. మేమిద్దరమే వందల అప్లికేషన్ నా చేతులు రాసి చెప్పండి. ఎవరు పట్టించుకోలే మమ్మల్ని అవ్వద్దు. ఎమ్మెల్సీ గారు ఎవరు గెలవబోతున్నారు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో? ఈ రోజు పోలింగ్ సరళిని బట్టి వివిధ మీడియా సంస్థలు కానీ వివిధ సర్వే సంస్థలు చెప్పిన దాన్ని బట్టి దాదాపు 65 నుంచి 70% ఓట్లు ఎన్డీఏ కూటమి అభ్యర్థినికి పడినాయనేది ఒక సమాచారం మాకు అందుతోంది. కానీ గెలుపు ఓటములు అనేది ఎన్నికల్లో రాజకీయాల సహజం. ఎవరి అభిప్రాయము ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటే మా ఆలోచన ప్రకారం మా నిర్దిష్ట అభిప్రాయం ప్రకారం మేము 60 నుంచి 70% ఓట్లు అంటే మేము చేసిన సంక్షేమం గాని అభివృద్ధి గాని జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంత ప్రజానీకానికి చేసిన ద్రోహం వల్ల గాని అన్యాయం వల్ల గాని ప్రజలు ఏకపక్షంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది. 60 నుంచి 70% ఓట్లతో మేము పెద్ద మెజార్టీతో అటు పులివెందులో కానీ అటు ఒంటిమిట్టలో 2 స్థానాల్లో కానీ గెలవడం జరిగింది. ఇంకొకటి కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అర్థం చేసుకోవాలా, ఈ ఎన్నికల వల్ల మాకు జిల్లా పరిషత్ చైర్మన్ మాకేం రాదు. ఈ ఎన్నికలు గెలిచినంత మాత్రాన మాకు వచ్చే చంద్రబాబు నాయుడు 34 వరకే ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టారు మీరెందుకు ఖర్చు పెట్టారయ్యా? మీరా డబ్బులు ఇచ్చింది మేము 5,000 రూపాయలు ముక్కుపడగా మీరెందుకు ఖర్చు పెట్టారు? అడగండి ఆయన రమ్మని చెప్పండి. 5,000 పంచినా లేదు కానిపాగా రమ్మని చెప్పండి. ఆయన పంచింది డబ్బులు ఆయన దగ్గర 5,000 రూపాయలు మీరు పంచింది మీరా మేమా? ముక్కుపడగలిచ్చింది మేమా ముందా మీరా? మళ్ళీ ఏమన్నా డ్యామేజ్ జరుగుతారని ఆయన అరెస్ట్ చేయించుకున్నాడు. ఆయన అరెస్ట్ ఏం డ్యామేజ్ జరుగుతుంది? ఆయన జోలికి వచ్చారు ఎవరైనా? ఇప్పుడు ఆయన జోలికి వచ్చారా? లోకేష్ గారికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఆయన ఎవరు టచ్ చేశారు? ఆయన నన్ను అరెస్ట్ చేయండి నేను పోతాను అవినాష్ రెడ్డి గారితో పాటు అని చెప్పి ఆయన అరెస్ట్ చేయించుకున్నాడు. కావాలని ఎవరు అరెస్ట్ చేయించుకుంటారు? మోహన్ రెడ్డి గారు పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా గొడవలు జరగకుండా చూడాలని చెప్పేసి ఇరు వర్గాలని కాసేపు వారిని కట్టడి చేయడం కోసం అదుపులోకి తీసుకొని ఉంటారు. రామ్ గోపాల్ రెడ్డి గారు దౌర్జన్య పరులు కాదు. రామ్ గోపాల్ రెడ్డి గారు తెలివితో పని చేయగలిగే వాళ్ళు. రామ్ గోపాల్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి చేయాల్సిన పని అంతా చేసినారు. ఇంకా రామ్ గోపాల్ రెడ్డి గారి అవసరం ఎలక్షన్లలో లేదు. ఇంకా కావాల్సినంత బీటెక్ రవి గారి అవసరం. బీటెక్ రవి గారి రౌడీలు, బీటెక్ రవి గారు గూండాయిజము, బీటెక్ రవి గారి యొక్క ఆధిపత్య పోరు ఇవన్నీ కలిపేసి అక్కడ ఆయన నడిపినాడు. ఇక్కడ ఈయన అరెస్ట్ చేయించుకున్నారు. ఈయన అరెస్ట్ చేయకపోతే అవినాష్ రెడ్డి గారిని మాత్రమే అరెస్ట్ చేసినారు అనే చట్ట పేరు ప్రభుత్వానికి రాకూడదనే ఉద్దేశంలో భాగంగా ఈయన అరెస్ట్ చేసినారు తప్ప ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆయన పని అసలు ఆయనతో ఇప్పుడు పనే లేదాడా? ఆయనతో పని లేదు. ఆయన గలాట్ చేసేవాడితేనో లేక రౌడీజం చేసేవాడు అయితేనే కదా. అలాంటి వాడనే కదా మా వాళ్ళు కూడా. ఆయన ఏమి ఎక్కడ ఇప్పుడు మాట్లాడించలేదు. ఎలక్షన్ ఇప్పుడు కూడా ఆయనకు ఎక్కడ మేము అడ్డం చెప్పలేదు. మా నియోజకవర్గం అనంతపూర్ లో ఎక్కడ ఆయనకు అడ్డం చెప్పలేదు కాబట్టి గెలిచినాడు. ఆయనకు మేము సీరియస్ గా తీసుకుంటే ఆయన ఎప్పుడు గెలిచో మేము వాళ్ళ మాత్రం తీసుకోలే. మేము ప్రశాంతంగా కాబట్టి ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్న వాళ్ళు, వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేసిన వాళ్ళు, వాళ్ళ నలుగురిలో పరిచయాలు ఉన్న వాళ్ళు, రామ్ గోపాల్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఓడిపోయి వీళ్ళు గెలిచినారంటే మేము ప్రశాంతంగా ఎన్నికలకు సహకరించినాము. మేము ఎక్కడ వీళ్ళ మాదిరి దౌర్జన్యం చేయడమో డబ్బులు పంచడమో ఏం చేయలేదు కాబట్టి ఆయన గెలిచినారు. వాళ్ళు ఈ రోజు డబ్బులు వాళ్ళు పంచారు, మీరు పంచలేదా? నేను 1 రూపాయి ఖర్చు మాట్లాడమని చెప్పండి. పంచే అవకాశం ఇస్తే పంచేవాళ్ళేనా? కాదా, పంచే అవకాశం మీకు ఇవ్వలేదు. అవకాశం ఇవ్వలేదు. నా దగ్గర లెక్కుంటే పంచింది. ఖర్చు పెట్టే అవకాశం కూడా మాకు ఇవ్వలేదు. ఇవ్వకుండా మా వాళ్ళని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసినారు. బూత్ లో ఉన్నటువంటి ఏజెంట్లను రానికుండా చేసినారు. వాళ్ళ ఏజెంట్ ఫారాలు ఇచ్చేసినారు. ఓటర్ స్లిప్పులు ఇచ్చేసినారు. వాళ్ళని దగ్గరికి రానికుండా చేసినారు. వాళ్ళ ప్లేస్ లో వీళ్ళందరినీ వరుసలో నిలబెట్టించినారు. మొత్తం జమ్మలమడుగు, పొద్దుటూరు, పులివెందులు ఆ పక్కన ఉన్నటువంటి మండలాల్లో అన్ని మండలాల్లో పిలిపించే వరుసలో వాళ్ళనే నిలబెట్టించేసి మా వాళ్ళందరినీ తరిమేసి వీళ్ళు ఓటేసుకున్నారు. 80%
ఆ 80% ఓటు రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు నిజంగా అదే ఓటు. వీళ్ళకు ఓటు పులివెందులలో వేసే ప్రసక్తే ఉండదు, వీళ్ళు గెలిచే ప్రసక్తే ఉండదు. వీళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు తప్ప సాధారణంగా ఎన్నికలు జరపమని చెప్పి మీతోనే డిబేట్ లో నేను చెప్పిన